మైటీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ. నిన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రాజకీయాలు వేడెక్కడం, ఈ నేపథ్యంలో కొంతమంది జర్నలిస్ట్ మిత్రుల్ని కలవడం జరిగింది, ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చెప్పారు నాకు మన ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్లోని గ్రంథాలయ సంస్థ శాఖ గురించి. ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రంథాలయాల గురించే వస్తుంది ఈ మధ్య టాపిక్. మొన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఆబ్దీకానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినట్టు ఒక పురోహితుడు, ఆయన సాక్షి పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్నట్ట. ఆయన కూడా గ్రంథాలయ శాఖలో జరుగుతుంటే అవినీతి అక్రమాల అవకతవకల గురించి మాట్లాడుతున్నాడు. సో విషయానికి వస్తే నిన్న నా జర్నలిస్ట్ మిత్రులు చెప్పిన దానికి నా ఫీజులు ఎగిరిపోయినాయి. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో ఒక పెద్ద మనిషి, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో స్నేహితుడో స్నేహితురాలో ఎవరో రిలేషను కూడా మన గ్రంథాలయ శాఖలో పనిచేస్తున్నారు. వీరిద్దరి అవినీతి సొమ్మును కలుపుకుని అక్కడ బుక్కరాయ సముద్రం దగ్గర ఆ ల్యాండ్ కొన్నారని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం ఇన్ఫర్మేషను ఇంకొంత మేర కొంచెం ఎక్కువ దొరికింది నాకు. అదేంటంటే అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర సంగమేష్ సర్కిల్, దానికి ఇంకో సర్కిల్ పేరు కూడా ఏదో ఉంది. అక్కడ ఈ పంచాయతీరాజ్ శాఖలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి యొక్క ఆ అవినీతి యొక్క సొమ్ము ఎక్కడ దాచబడింది, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టబడ్డాయి, ఈ బుక్కరాయ సముద్రంతో పాటు కర్నూలు అపార్ట్మెంట్లు, అనంతపురంలో అపార్ట్మెంట్లు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ఒక మార్గం దొరికింది. ఇంకొక విభ్రాంతి కలిగించే విషయం ఏంటంటే బుక్కరాయ సముద్రం దగ్గర ఆ ముసలమ్మ చెరువు, ముసలమ్మ కుంట ఏదో ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి భూమిలో, అక్కడ ఉన్నటువంటి భూమిని ఒక మెడికల్ కాలేజ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లీజుకి ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, లేదా జరిగాయి, ఆల్రెడీ అయిపోయిండొచ్చు కూడా. వాళ్ళకి లాంగ్ టర్మ్ లీజుకి ఇచ్చి అక్కడ మెడికల్ కాలేజ్ కట్టేటువంటి ప్రతిపాదనలో ఉన్నారు. మరి ఇది అవినీతి సొమ్ముతో కొన్నబడినటువంటి ల్యాండ్ అన్న విషయం బయటకు వచ్చి ఆ ల్యాండ్ కోర్టులో కనుక పడితే, లేదా ఆ ల్యాండ్ని ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు ఎవరైనా జప్తు చేస్తే, అటాచ్ చేస్తే ప్రాపర్టీస్ని, అప్పుడు ఆ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటి? ఆ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పేరు ఎంతో మొదలై ఎంతో ఎండ్ అవుతుంది. అన్ని వివరాలు మీకు క్లియర్ కట్గా, అంటే విత్ ఎవిడెన్సెస్ త్వరలో చెప్తాను మీకు నేను. ఈ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు, అది గుంటూరు రావచ్చు, విజయవాడ రావచ్చు, అనంతపురం రావచ్చు, కర్నూలు రావచ్చు, గ్రంథాలయ శాఖలోనే కొంతమంది ఉద్యోగస్తులు, మరి బీడీసీలా, రెగ్యులర్ ఎంప్లాయీసా, జూనియర్ అసిస్టెంట్లా, రికార్డ్ అసిస్టెంట్లా, ఎవరు తెలియదు. ఇప్పటికి అధికారపూర్వకంగా తెలియదు. మాకు తెలుసు, ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర ఉంది. కానీ ఈ ఉద్యోగస్తులు ఆయన్ని రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా పూల బొకేలు, పూలదండలు, ఇట్లాంటి ఘన స్వాగతాలు పలుకుతారట. మరి ఆయన వెనకాల జాయింట్ కలెక్టర్లు ఉన్నారట, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారట. ఆ కుటుంబం వెనకాల ఆ ఎంతో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తి యొక్క వెనకాల చాలా యంత్రాంగం ఉందట, ప్రభుత్వ యంత్రాంగం. ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏదైనా ఒక రిసార్ట్కి వెళ్ళడం జరిగితే, లేదా ఏదైనా ఒక బీచ్కి వెళ్ళడం జరిగితే, అది విశాఖపట్నం బీచా, చీరాల బీచా, లేకపోతే బాపట్ల బీచా పక్కన పెడితే, గ్రంథాలయ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళ చేత వంటలు వండించుకుంటాడు. సరే పోనీ, అక్కడ కూడా మన కృష్ణమోహన్ గారు ఏం పట్టించుకోరు కాబట్టి ఇలాంటివి జరగడం సర్వసాధారణం అనుకుందాం కొంతసేపు. కానీ ఆ బక్క చిక్కిన వ్యక్తికి ఆ వంటలు వండిన తాలూకు డబ్బులు ఇవ్వట. ఈదేవి, ఎగిరేవి, పాకేవి, నడిచేవి అన్ని రకాల జంతువుల యొక్క కూరలు, ఆ ఆహారాలు వండించుకుని, నవరుచులు తేలేటువంటి వంటలతోటి విందులు చేసుకుని, విందులు చిందులు మరి ఇంకేమేం జరుగుతాయో తెలియదు మనకి, చేసుకుని బిల్ ఎంత అయింది అన్న మాట అడగకుండా పాపం ఈ బక్క చెక్కిన వ్యక్తి, అయ్యా బిల్ ఇంత అయింది అంటే నేను ఎవరో తెలుసా నీకు అని బెదిరిస్తాట. ఇది ఏం బతుకో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి బతుకులు కూడా ఒక బతికేనా? పక్కవాడి కడుపు కొట్టి మీ చేతికి ఉంగరాలు చేయించుకోవడం, మీ మెడలో గొలుసులు చేయించుకోవడం, లేదా మీ కూతుళ్ళకి మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించడం, లేదా మీ పిల్లలకి బర్త్డే గిఫ్ట్ కింద కార్లు ఇవ్వడం. ఇప్పుడు ఆవిడ రోజా ఉంది, ఆర్కే రోజా, నగరి మాజీ ఎమ్మెల్యే. ఆవిడ కొడుక్కి ₹1,00,00,000 కారు గిఫ్ట్గా ఇచ్చింది. ఎంతమంది కడుపులు కొడితే ఆవిడకి డబ్బులు వచ్చాయి? ఎంతమంది ఉసురు తగిలితే, ఎంతమందిని ఉసురు పెడితే ఆవిడకి డబ్బులు వచ్చాయి? మరి ఇటువంటి పోకడలు పోతున్నటువంటి గ్రంథాలయ శాఖలోని ఉద్యోగస్తులు పడేటువంటి బాధల్ని బయటికి తీసుకొస్తున్న మా మీద నిఘా పెడుతున్నారట. మాకెవరెవరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎంతసేపు ఇదే గోల, మాకెవరెవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని అలా హింసించాలి, సర్వీస్ రూల్స్ని అడ్డం పెట్టుకుని. అంతేగాని అరే మన శాఖ ఇంత అప్రతిష్ట పాలవుతోంది, రోజు మన మీద వీడియోలు వస్తున్నాయి,
న్యూస్ పేపర్లో కూడా రెగ్యులర్గా ఏవో ఒక వార్తలు వస్తున్నాయి, మన పేర్లు పెట్టి మరీ బహిరంగంగా చెప్తున్నారు మనం చేసేటువంటి అవకతవకల గురించి. నేను ఎందుకు అపవాదులు మోయాలి అనేటువంటి ఆలోచన కృష్ణమోహన్ గారికి ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. సరే, మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఈ అవకతవకలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు, అక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అవినీతి పరులు, అవినీతి అధికారుల సంగతి పక్కన పెడదాం కొంచెంసేపు. కృష్ణమోహన్ గారు ఎందుకు అపవాదం మోస్తున్నారు? నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన అంత స్థాయిలో లంచగొండే వ్యక్తి అయితే కాదు. ఒక రేంజ్లో స్కెచ్ చేసి మరీ అవినీతికి పాల్పడేంత ధైర్య సాహసాలు కానీ, అటువంటి మెంటాలిటీ కానీ, అటువంటి బ్రెయిన్ కానీ లేదు కృష్ణమోహన్ గారికి. అంత పన్నాగాలు పనిలేడు ఆయన. ఎవరున్నారు దీని వెనకాల వ్యక్తులు? వాళ్ళని ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఎవరు అన్నదండలు చూసుకుని వీళ్ళు ఎంత రెచ్చిపోతున్నారు? వాళ్ళని టచ్ కూడా చేయలేకపోతున్నారు కృష్ణమోహన్ గారు. ఫర్ దట్ మ్యాటర్ పరిషత్ చైర్మన్ గారు కూడా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంతటి సాన్నిహిత్యం ఉందో నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి పిలుస్తారు. పర్మిషన్ లేకుండా వెళ్ళగలిగేటువంటి చనువు ఉంది. ఈవెన్ నిన్న మనం చెప్పుకున్న అనంతపురం చైర్మన్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంతే చనువు ఉంది. దాదాపుగా అత్యవసరం అనుకుంటే పర్మిషన్ లేకుండా కూడా వెళ్ళగలిగేటువంటి సాన్నిహిత్యం. మరి అంతున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ మీద వస్తున్నటువంటి అపవాదుల్ని వీళ్ళు ఎందుకు మోస్తున్నారు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు? బాబు గారికి చెప్పాలి కదా. ఆయన చాలా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడానికి అహర్నిశలు శ్రమపడుతున్నాడు ఆయన. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక సంఘటన మీకు జస్ట్ ఒక ఉదాహరణకని చెప్తా. ఆయన క్రమశిక్షణ, ఆయన దక్షత, దీక్ష. మొట్టమొదటిసారి 2014లో అనుకుంటాను ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి తొలి ప్రభుత్వంలో ఆయన అనంతపురంలో ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. ఈ స్టోరీ నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఆయనకి కొంత టైం మిగిలితే, ఎందుకంటే ఆ రోజు సాయంత్రం ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ జాయింట్ గవర్నర్ గారు నరసింహన్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులకి, 2 స్టేట్ల ముఖ్యమంత్రులకి ఒక విందు ఇస్తారు. అది ఆనవాయితీ, ప్రోటోకాల్. సో ఆ విందుకి వెళ్ళడానికి, ఇక్కడ అనంతపురంలో ఫ్లాగ్ హైస్టింగ్ జరగడానికి మధ్యలో అనుకోని విరామం దొరికింది ఆయనకి. సాధారణంగా ఏ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఏం చేస్తాడంటే ఆ 2 గంటల పాటు తన పర్సనల్ లైఫ్ కు ఉపయోగించుకుంటారు. పడుకోవడమో, నిద్రపోవడమో, లేకపోతే ఏదో చేయడమో ఏదో చేసుకుంటారు. కానీ ఈయన ఆఫీస్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు సడన్ సర్ప్రైజ్ ఇచ్చి సెక్యూరిటీ వాళ్ళకి, అడ్మినిస్ట్రేటివ్ ఉన్నతాధికారులకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి అందరికీ కూడా ఉన్నటువంటి సడన్ గా ఒక రకంగా అలజడి సృష్టించాడు ఆయన. అలాగే హుద్హుద్ తుఫాన్ అప్పుడు అందరూ చూశారు. అర్ధరాత్రి 2 గంటలు ఒకడే వెళ్ళిపోయాడు ఆయన. అటువంటి వ్యక్తి పరిపాలనలో ఉన్నాం మనం. అటువంటి వ్యక్తి మన మీద నమ్మకం పెట్టి మనకి పదవులు ఇచ్చాడు అన్న గౌరవాన్ని కూడా వాళ్ళు విస్మరించేంత విధంగా ఏం ఒత్తిళ్ళు వస్తున్నాయి వాళ్ళ మీద. ఈ శాఖలో జరుగుతున్నట్టు అవినీతిని, అక్రమాలని, అవకతవకల్ని బయట పెట్టకుండా ఉండేంత ఒత్తిళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నేను జరిగిన డిపిసిలో 2వ డైరెక్టర్ గారిని ఎందుకు ఇచ్చేయలేదు, అపాయింట్ చేయలేదు? దానికి సాంకేతిక కారణాలు ఉన్నాయా, వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఇటువంటి విషయాలన్నీ కూడా మేము ఎంతో శ్రమపడి సేకరించి మీకు ఉపయోగపడతాయి, మీ శాఖ ప్రక్షాళన జరిగితే మీకేం మంచిది అనేటువంటి ఒక సదుద్దేశంతో భగవంతుడు సాక్షిగా, అమ్మవారి సాక్షిగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి ఇటువంటి ప్రయత్నాల్ని మీ శాఖలోనే కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నా, నాబోటి వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నా, మా మీద నిఘా పెట్టడానికి ప్రయత్నిస్తున్నా, మీ ఎంప్లాయీస్ మీద నిఘాలు పెట్టడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నా కృష్ణమోహన్ గారు మాత్రం స్పందించట్లేదు. ఒకసారి అంతరాత్మ సాక్షిగా పరిశీలన చేసుకోండి. న్యాయమేనా? మేము చేస్తాం తప్ప? నిజంగా తప్పైతే చెప్పండి సార్. నాకు లిఖితపూర్వకం కూడా అక్కర్లా, ఒక ఫోన్ చేసి నాకు చెప్పండి నువ్వు చేస్తాం తప్పు, దీని మూలంగా మాకు ఎంతో అలజడి క్రియేట్ అవుతుంది ఆఫీసుల్లో. దుర్గాప్రసాద్ గారు చాలా మంచివాడు, పీర్ అహ్మద్ గారు చాలా మంచి ఆయన, సాయి గారు చాలా మంచి ఆయన, వీళ్ళు ముగ్గురు లేకపోతే గ్రంథాలయ శాఖే లేదు. ఇది మిగతా 2900 మందికి అర్థం కావట్లేదు. 100 మంది మీ వైపు ఉన్నారనుకుంటే 2900 మంది అటువైపు ఉన్నారు కదా. 3000 మంది ఉద్యోగస్తుల్లో, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, బీడీసీలు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, వీళ్ళందరినీ కలుపుకుంటే ఒక 3000 మంది ఉన్నారు కదా గ్రంథాలయ శాఖలో ఉద్యోగస్తులు. 2900 మంది లేదా 2996 మంది, వాళ్ళందరూ కూడా తప్పుడు ఆలోచనలో ఉన్నారు, మీకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. మేము ఒక 4-5 మాత్రమే కరెక్ట్గా ఆలోచిస్తున్నాం, కరెక్ట్గా పని చేసుకుంటున్నాం అన్న విషయం చెప్పండి సార్. చెవులారా విని నేను తప్పుకుంటాను. అప్పుడు ఎక్కడ మాడాలో అక్కడ మాడతాను. చీరాల రిసార్ట్లో, చీరాల బీచ్లో నేను ఇందాక చెప్పిన విధంగా ఈదేవి, ఎగిరేవి, నడిచేవి, పాకేవి అన్ని రకాల జీవరాశుల్ని వండించుకుని శుభ్రంగా తిని భోంచేసి ఆయన డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు తెలంగాణకి. మళ్ళీ న్యాయమేనా సార్? మీ ఉద్యోగస్తుల్ని ఇలాగ బానిసల్లా వాడుకోవడం కరెక్టేనా? మీరు దీనికి కూడా స్పందించరా? ఎంక్వైరీ చేయరా? ఎవరు అలా చేసింది, దానికి సహకరించిన వాళ్ళు ఎవరు, ఎవరెవరు రైల్వే స్టేషన్కి వెళ్ళి దండలేసి తీసుకొస్తున్నారు ఆయన్ని? ఆయన వెనకాల ఉండే ఐఏఎస్లు, ఆయన వెనకాల ఉండే జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, కలెక్టర్లు,
ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరున్నారనేది మేము ఆల్రెడీ మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది మేము బయటికి తీసుకొస్తాం. ముందు మీ ఎంప్లాయీస్ భద్రత యొక్క ఇంపార్టెన్స్ని మీరు ఆలోచించండి. అనంతపురంలో వాళ్ళకి ఎంత మేర అక్రమాస్తులు ఉన్నాయి, దాని విలువ ఎంత, అవి అటాచ్ కాబడాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎటువంటి ఆధారాలు కావాలి, అవన్నీ కూడా మేము చూసుకుంటాం. ముందు మీ ఎంప్లాయీస్ భద్రత చూసుకోండి, వాళ్ళ గౌరవం చూసుకోండి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడండి. లైబ్రరీ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని వంట వాళ్ళ కింద మార్చినటువంటి వాళ్ళ మీద కావాల్సిన చర్యలు మీరు తీసుకోవడానికి అట్లీస్ట్ ఒక ఇనిషియేషన్ చేయండి. ఏంటి ఆ మూలాలు ఏంటి? గుంటూరుకిను పంచాయతీరాజ్ శాఖ తెలంగాణకి ఏంటి ఆ కనెక్షన్ ఏంటి? ఎవరు అసలు వాళ్ళు? ఎవరు ఫ్రెండ్సా, బంధువులా, ఏంటి ఆ రిలేషన్ ఏంటి? ఎవరు ఆ వెనకాల ఉన్నటువంటి శక్తులు? వీళ్ళని అంతగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, మేము ఉన్నాం మీకు వెనకాలని చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎవరు అనేది మేము చూసుకుంటాం. మొన్ననే రావాల్సింది వారి అదృష్టం కొద్దీ ఆ రోజున ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ మూలంగా నా జర్నలిస్ట్ మిత్రులందరూ అక్కడికి వెళ్ళిపోయారు. నిన్న మళ్ళీ మేము స్టార్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ జరిగింది. సో దిస్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ పెటీ ఇష్యూ. పెటీ ఇష్యూ ఎవరికి ఓవరాల్గా చూస్తే, కానీ గ్రంథాలయ శాఖకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అలాగే రెండవ డైరెక్టర్ గారిని ఇప్పటివరకు నియమించకపోవడానికి కారణాలు ఏంటి? కృష్ణమోహన్ గారు, మీలో మంచితనం, మీలో ఒక అమాయకత్వం, మీలో ఒక కొంత ఏమీ చేయలేని అసక్తత, ఇలాంటి పరస్పర విరుద్ధ భావాల మధ్య మీరు చాలా సంఘర్షణకు లోనవుతున్నారని నాకు అనిపిస్తుంది. నేను 30 సంవత్సరాల క్రితం సైకాలజీ కూడా చదివాను నేను. మీరు ఆ సంఘర్షణ నుంచి బయటికి రండి. మీకు అండగా మీ ఉద్యోగస్తులు ఉంటారు, మా ఓటి మీడియా వాళ్ళు ఉంటారు. మీరు ఒక 2-3 వ్యక్తుల్ని కొమ్ము కాయడం కోసం మిమ్మల్ని మీరు అంటే ఆ వివాదాలకి లోనేటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చాయి. నాకున్న అతి తక్కువ పరిచయంలో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం పరిషత్ చైర్మన్ గారు అయితే ఈ సంఘర్షణలోంచి కొంత బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఏం చేస్తున్నారు, కానీ ఆయన ఒక్కటి శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయనకి చేదోడు వాదోడుగా నిలబడితే ప్రక్షాళన జరిగిపోతుంది. ఫస్ట్ అనంతపురంలో ఉన్నటువంటి అక్రమాస్తుల చిట్టా అని బయటికి తీసుకొచ్చామనుకోండి, కొంత ప్రూఫ్ దొరుకుతుంది. అనంతపురం, కర్నూలు, బుక్కరాయ సముద్రం, అక్కడ పోగు వేయబడినటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని కదల్చడానికి కొంత అవకాశం దొరుకుతుంది మాకంటే ప్రభుత్వానికి. ప్రజలే ప్రభుత్వం కదా, ప్రభుత్వమే ప్రజలకి. అలాగే ఇప్పుడు చిత్తూరు జిల్లా ఆయన చైర్మన్ గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా చైర్మన్ గారు గురువారెడ్డి గారు మన పరిషత్ చైర్మన్ గారి కనుక కాస్త బాసటగా నిలిస్తే, అండగా నిలిస్తే, దుర్గాప్రసాద్ గారు లాంటి వాళ్ళ ట్రాన్స్ఫర్లు ఇమీడియట్గా అయిపోతే స్టార్ట్ అవుతుంది, నిజాలు బయటకు వస్తుంటాయి. మీరు క్లీన్ చిట్ తోటి చక్కగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళినా, లేకపోతే మీరు రిటైర్ అయినా హాయిగా మనశ్శాంతిగా వెళ్ళిపోవచ్చు. ఆ చీరాల్లో వంటలు వండి పాపం 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 15,000 రూపాయలు ఎంతో పోగొట్టుకున్నట్టు ఆ భాగ్యుడు ఎవరో కూడా బయటికి రావట్లేదు. అంతగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు వీళ్ళు వాళ్ళని ఉద్యోగస్తులు. లైబ్రరీ సమయంలో, లైబ్రరీ తెరిచి ఉంచాల్సిన సమయంలో ఆయన ఎవరో వస్తే, పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడు వస్తే దండలు తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి సంస్కృతిని ఏమనాలి? మీరు అధికారపూర్వకంగా పంపించారా? మీ గ్రంథాలయ శాఖకి ఆయన ఏమన్నా ఒక చీఫ్ గెస్టా? అలాగే ఈ వీడియో ద్వారా నేను శ్రీకాకుళం జిల్లా FAC శంకర్రావు గారిని ప్రశ్నిస్తున్నాను. మీ మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్. ఇన్నాళ్ళ నుంచి మేము ఆ అంశాన్ని అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చాలా అంటే చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. మీరు FACగా ఉండడం కోసం ఇంకా జిల్లా సెక్రటరీ నియామకం జరగలేదన్నటువంటి అపవాదులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నాకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వరకు BDCలకి ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు? మిగతా అన్ని జిల్లాలకి ఇచ్చిన తర్వాత దాదాపు 30 నెలల నుంచి 32 నెలల నుంచి శ్రీకాకుళం జిల్లాకి ఎందుకు మీరు జీతాల గురించి ప్రయత్నం చేయట్లేదు? ఉన్నతాధికారులకి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? సుమారుగా 110 మంది BDCలు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో మీ చెప్పిన దాని ప్రకారం, మీ ఫోన్ కాల్లో మీరు చెప్పిన దాని ప్రకారం 15 మంది 20 మందో అవకతవకలో పాల్పడుతున్నారు. వాళ్ళు సరిగ్గా డ్యూటీకి చేయట్లేదు, లేకపోతే ఇళ్లలో పెడుతున్నారు, BDC తీసుకెళ్ళి పేపర్లు సరిగ్గా రావట్లేదు, పేపర్ బిల్లుల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, ఏవో ఎలిగేషన్స్ మీరు చెప్పారు. సార్ రైట్, ఓకే, యాక్సెప్టెడ్. మీరు స్వయంగా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశానని చెప్తున్నారు కదా, ఒప్పుకుందాం. ఆ 15 మందిని తీసేస్తే మిగతా 100 మందికి లేదా 95 మందికి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు? 30 నెలల నుంచి పని చేయించుకుని ఇవాళ వాళ్ళని దొంగలు అంటాం అనేది ఎంతవరకు కరెక్ట్? మీది కాని రోజున దానికి మీరేం సమాధానం చెప్తారు? మీరు చేసినటువంటి ఎలిగేషన్కి. ఈరోజు మీది కాబట్టి మీరు ఎలిగేషన్ చేస్తున్నారు, ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కాబట్టి. రేపు తీసుకోవాల్సిన పొజిషన్లోకి వస్తే, తీసుకోవడం అంటే చట్టపరమైనటువంటి చర్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తే, అలాగే సడన్గా పేపర్ ఆపేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినటువంటి జిల్లా సెక్రటరీలకి నాది ఒకటే ప్రశ్న. నిన్నటి వరకు వాళ్ళు పనిచేస్తున్నారని మీరు ఒప్పుకున్నట్టే కదా.
పేపర్ ఆపేయండి అంటే నిన్నటి వరకు వచ్చినట్టు లెక్క. ఈరోజు మీరు ఆపేయమని ఉత్తర్వులు ఇచ్చారంటే నిన్నటి వరకు వచ్చినట్టు మీరు ఒప్పుకున్నట్టు లెక్క. మరి ఆ బిల్స్ ఏవి? బిల్స్ పే చేశారు అన్ని చోట్ల. మరి మాలాంటి వాళ్ళ పోరాట ఫలితమో లేకపోతే వాళ్ళ అదృష్టమో, దేవుడు వాళ్ళని కరుణించాడో, లేకపోతే మీ మనసులు కరిగాయో, కొన్ని జిల్లాల్లో అయితే బీడీసీలకి కొంత శాలరీస్ డిస్బర్స్మెంట్ జరిగిందిట. మరి మిగతా వాళ్ళ పరిస్థితి, నా తోటి వాడు ఆనందం తింటే నా కడుపు నిండదు కదా, నా పక్క జిల్లా వాళ్ళకి జీతం వస్తే నా జిల్లా వాడికి కడుపు నిండదు కదా. అదే శ్రీకాకుళం వాళ్ళ బాధ. శంకరరావు గారు, యూ మస్ట్ యాక్ట్ ఫాస్ట్. నేను ఒక సివిలియన్ని, ఒక సివిలియన్కి ఉండేటువంటి రైట్స్ ఏంటో నాకు బాగా తెలుసు. నన్ను ప్రశ్నించడానికి మీరెవరు అని అడిగే అధికారం మీకు లేదు. నేను ముందుగానే చెప్తున్నా, అప్ఫ్రంట్ చెప్తున్నా మీకు. మీరు దయచేసి మీ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మీ డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడతోటి కొంత మీ బాధ్యత పూర్తవుతుంది. నేను ఎప్పుడో 2025లో లెటర్ రాశాను, 2024లో లెటర్ రాశానంటే కుదరదు. ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్. పైగా మీరు ఓన్లీ ఎఫ్ఏసీలే, సెక్రటరీ కాదు. మీ జిల్లాకి సెక్రటరీ ఎందుకు రావట్లేదు దాని గురించి మేము పోరాడతాం, లేకపోతే మేము మాట్లాడతాం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం. చట్టసభల్లో మాట్లాడాల్సిన ఎమ్మెల్యేకి చెప్తామా, లేకపోతే మినిస్టర్లకు చెప్తామా, మేము చూసుకుంటాం. కానీ డైరెక్టర్ గారి దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మీకు. ఇది పబ్లిక్గా నేను మీకు ఖచ్చితంగా డిమాండ్ చేయగలిగినటువంటి విషయం. నేను గ్రంథాలయానికి వెళ్తే అక్కడ ఉంటున్న ఉద్యోగస్తుడు మానసిక సంఘర్షణకి లోను కాకుండా ఉండాలి. అతని డ్యూటీ సక్రమంగా చేయాలి. దిస్ ఈస్ ద పబ్లిక్ డిమాండ్, బికాస్ వీఆర్ పేయింగ్ సెస్. ఈ సెస్ గురించి నేను ఎందుకు పోరాటం చేయట్లేదు, ఓన్లీ అధికారుల యొక్క అవినీతి గురించి మాత్రమే ఎందుకు పోరాటం చేస్తానని ఒక చాలా గొప్ప వ్యక్తి ఒకళ్ళు అడిగారు, ఒక స్త్రీమూర్తి అడిగారు. ఆ మహాతల్లికి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, సెస్ గురించి పోరాడాల్సిన సమయం ఇంకా రాలా. ఎందుకంటే ఒక 15 రోజులు 20 రోజుల క్రితమే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చినటువంటి వీడియోని మేము కూడా ప్రసారం చేశాం. ఆ వీడియో అందరూ చూశారు. అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చాయి, యూట్యూబ్లో వచ్చాయి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో వచ్చాయి, అన్నిట్లో వచ్చాయి. సో దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఒక జీవో ఇష్యూ చేయాలి, ఆ జీవోకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండాలి, ఇలాగ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఇవ్వడానికి నిర్ణీత సమయం కంటే ఇంకొంచెం సమయం, ఇంకో 10%, 15% ఎక్కువ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోతే అప్పుడు తప్పకుండా పోరాటం మొదలెడతాం. అప్పుడు నేనే కాదు, నాతో పాటు చాలా మంది వస్తారు బయట. ఎందుకంటే సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా, పబ్లిక్ సంబంధించింది. సో ఏ విషయం మీద పోరాటం చేయాలి అని చెప్పగలిగేటువంటి తెలివితేటలు, ఒక జ్ఞానం ఉన్నటువంటి మీకు అవినీతి గురించి పోరాటం కూడా అంతే స్థాయిలో ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలియకపోవడం శోచనీయం, బాధాకరమైన విషయం. బట్ మీ సూచనని నేను అభినందిస్తున్నాను, మీ సూచన నేను గౌరవిస్తాను. సెస్ మీద కూడా మేము పోరాటం చేస్తాం. ఏది, ఒకవేళ చీఫ్ సెక్రటరీ గారు నిర్ణీత సమయం లోపల ఆ తాలూకు జీవోను, ఆ తాలూకు ఆర్డర్స్ను రిలీజ్ చేయకపోతే, సెస్ మీద పోరాటం అనేది ఒక పెద్ద స్థాయిలో జరగబోతుంది మేడం, చాలా పెద్ద స్థాయిలో జరగబోతుంది. ఏది, అనుకున్న టైంకి అనుకున్నటువంటి డెలివరీస్ కనుక రాకపోతే. ఈ లోపల ఇటువంటి సూచన చేసినటువంటి మీరు, ఉన్నత భావాలు కలిగినటువంటి మీరు, దయచేసి మీ చుట్టుపక్కల ఏ రకమైన అవినీతి జరుగుతుంది, ఏ రకమైన అక్రమాలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా మీకు అవకాశం ఉంటే మాకు సమాచారాన్ని అందించండి. ఒకవేళ మీరు మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళలేకపోతుంటే మీరు మాకు అందించండి. మేము మా గొంతు ద్వారా ప్రశ్నిస్తాం, మా కలం ద్వారా వాళ్ళకి వినిపిస్తాం, చేరవేస్తాం. మిత్రులారా, 2వ డెప్యూటీ డైరెక్టర్ రాకపోవడానికి కారణాలు మీ పరిధిలో మీకు ఏమైనా తెలిస్తే గనక మీరు లిఖితపూర్వకంగా అడగచ్చు. హెడ్ ఆఫీస్ వాళ్ళని, డైరెక్టర్ గారిని, సెక్రటరీ గారిని, ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని, ఎవరినైనా సరే లిఖితపూర్వకంగా అడగచ్చు. మీకు అలా అడగడానికి సమయం లేకపోయినా, లేకపోతే నాకెందుకులే అనుకున్నా మా బోటి వాళ్ళకి సమాచారాన్ని అందించండి. సహేతుకమైన కారణాలతోటి 1కి 2 సార్లు మీరు వెరిఫై చేసుకుని, ధృవపరుచుకుని అప్పుడు మాకు సమాచారాన్ని అందించండి. నా ఫోన్ కానీ, మీ ఫోన్లు కానీ, లేకపోతే ఇంకోళ్ళ ఫోన్లు కానీ, లేకపోతే ఏదైనా రకమైన నిఘాచర్ల వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే అటువంటి చర్యలు తీసుకోవాలంటే తప్పకుండా చట్టపరంగా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి. డైరెక్టర్ గారి ఆఫీస్ వాళ్ళు ఎవరైనా సరే మన మీద నిఘా పెట్టాలంటే కోర్టుకు వెళ్ళి సహేతుకమైన కారణాలు చూపించి పర్మిషన్ తీసుకొచ్చుకుని అప్పుడు చెప్పాలి. వీళ్ళు మమ్మల్ని ఈ రకంగా కించపరుస్తున్నారు, వీళ్ళు లేనిపోయినటువంటి అబద్ధాలని ప్రసారం చేస్తున్నారు, ఉద్యోగుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, లేకపోతే ఉద్యోగస్తుల్ని అది చేస్తున్నారు, ఇది చేస్తారని చెప్పాలి. ప్రతి ఒక్కదానికి నా వీడియో సాక్ష్యం. నేను అబద్ధాలు ఎక్కడ చెప్పాను? నాకు ఇచ్చిన జీవోల్లో 90% పబ్లిక్ డొమైన్లో ఉన్నాయన్నటువంటి విషయం కూడా మరి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియట్లేదు.
90% పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఒక 1-2% కొంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు, కొంతమంది ఇంతకుముందు రాజకీయ పదవులు అనుభవించినటువంటి వాళ్ళు అలా ఇస్తున్నారు. ఓకే, ఒకవేళ ఇచ్చినటువంటి వాళ్ళు ఇవ్వకూడదు, వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇవ్వకూడదు అనుకుంటే వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే దాన్ని మానుకుంటారు. నాకు తెలిస్తే నేనే వాళ్ళని హెచ్చరిస్తాను. పాప అమాయకులు ఎందుకు బలిపెట్టడం మనం. అలా ఇచ్చినటువంటి వాళ్ళలో ఎవరికైనా సర్వీస్ రూల్స్ అప్లికబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇంక నుంచి నేనే వాళ్ళని కొంచెం హెచ్చరించి ఆపేస్తాను. మీరు నాకు కాల్ చేయకండి, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, అనవసరంగా మీరు ఇబ్బందులు పడకూడదు. మిత్రులారా, మనం సమస్యల మీద పోరాటాన్ని ఆపడం అనేది జరగదు. మన పోరాటం కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్క అంశం కూడా చట్టపరంగా పోరాడతాం. మనం ఎక్కడా కూడా మనం వ్యక్తిగత దూషణలకు కానీ, వ్యక్తిగత హననానికి కానీ, లేనిపోయిన అవాకులు చవాకులు పెళ్ళడానికి కానీ, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు ప్రసారం చేయడానికి కానీ నేను కానీ, మా ఛానల్లో సిబ్బంది కానీ, నా మీడియా మిత్రులు కానీ ఎవరూ ఒప్పుకోము, ఎవరూ సిద్ధంగా ఉందానికి. ఏం చేసినా సరే సత్యం మాత్రమే, ఉన్నది ఉన్నట్టు మాత్రమే మనం పలుకుతాం, మనం చేస్తాం. మిత్రులందరికీ మరోసారి జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.